హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి నివేదికగా జననాల క్షీణదశ అనే అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. జననాల క్షీణదశ. ఇక వినండి. దేశంలో పడిపోతున్న జననాల రేటు. సగటు ఆయుర్దాయం పురుషులు 71 ఏళ్ళు, మహిళలు 74 ఏళ్ళు. భర్తీ రేటు కన్నా తక్కువగా నమోదు జననాల రేటు. ఆర్థిక పరిస్థితుల వల్లే పరిమిత కుటుంబం, స్థిరంగా కొనసాగుతున్న యువత జనాభా, పనిచేయదగిన వారు 68% మంది, వృద్ధులు 7%. దేశ జనాభా 146 కోట్లు. వచ్చే 40 ఏళ్లలో 170 కోట్లకు, ఆ తర్వాత క్రమేణా తగ్గుదల. ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా నివేదిక 2025లో ఈ అంశం వెల్లడైంది. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, మరో పక్క ఉరుకులు పరుగుల జీవితం. దీంతో దేశంలో జననాల రేటు వేగంగా పడిపోతుంది. 50 ఏళ్ల క్రితం ఒక కుటుంబంలో సగటున 5-6 పిల్లలు ఉండగా ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం జనాభాలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ 40 ఏళ్ల తర్వాత జనాభా పెరుగుదలలో తగ్గుదల నమోదవుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దేశ జనాభా 146 కోట్లకు చేరింది. దేశ జనాభా పెరుగుదల ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఐక్యరాజ్య సమితి తన జనాభా నివేదికలో వివరించింది. UNFPAకు చెందిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ SOWP 2025 నివేదికను ఇటీవల విడుదల చేసింది. భారత్లో మరణాల కంటే భర్తీ రేటు, ఆ జననాల రేటు తక్కువ ఉందని దానిలో వెల్లడించింది. జననాల రేటు తగ్గడాన్ని నిజమైన సంక్షోభంగా పేర్కొన్నది. వివిధ కారణాల వల్ల లక్షలాది మంది ప్రజలు అధిక సంతానాన్ని కోరుకోవడం లేదని వెల్లడించింది. దేశంలో జననాల రేటు 19కి పడిపోయిందని, భర్తీ స్థాయి 21 కంటే తక్కువగా ఉన్నదని. అంటే జనాభా సంఖ్యను కొనసాగించడానికి కావలసిన జననాల రేటులో దేశం లేదు అని స్పష్టం చేసింది. జననాల రేటు మందగించిన యువత జనాభా మాత్రం దేశంలో గణనీయంగానే ఉందని తెలిపింది. 14 ఏళ్లలోపు వారు 24%, 10 నుంచి 19 ఏళ్ల వారు 17%, 10 నుంచి 24 ఏళ్ల వారు 26% ఉన్నారని వెల్లడించింది ఆ నివేదిక. పనిచేసే వయస్సు 15 నుంచి 64లో ఉన్నవారు 68% ఉన్నారని వెల్లడించింది. ఇక 65 ఏళ్ళు దాటిన వృద్ధులు మొత్తం జనాభాలో 7%గా ఉన్నారని, ఆయుర్దాయం అంచనా పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధుల సంఖ్య వచ్చే కాలంలో మరింత పెరుగుతుందని అంచనా వేసింది. UN నివేదికలో ముఖ్యాంశాలు గమనిస్తే 2025లో ఆయుర్దాయం పురుషులకు 71 ఏళ్ళు, మహిళలకు 74 ఏళ్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం దేశ జనాభా 146.39 కోట్ల. వచ్చే 40 ఏళ్లలో అది 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరోగమనం ప్రారంభమవుతుంది. 1960లో భారత జనాభా 43.60 కోట్ల. అప్పుడు మహిళలు సగటున 6 పిల్లలకు జన్మనిచ్చేవారు. ఇప్పుడు సగటున 2 పిల్లలకు మాత్రమే జన్మనిస్తున్నారు. సంతానోత్పత్తికి ఎందుకు వెనకాడుతున్నారో తెలుసుకోవడానికి 14 దేశాల్లో 14,000 మంది, అదే భారత్ నుంచి అయితే 1048 నుంచి ఐక్యరాజ్య సమితి అభిప్రాయంలో ఈ విషయాలను సేకరించింది. 38% భారతీయులు ఆర్థిక ఇబ్బందుల వల్ల కోరుకున్నంత మంది
పిల్లలకు జన్మనివ్వలేకపోతున్నామని చెప్పారు. అలాగే ఉద్యోగ భద్రత లేదని 21% మంది, ఇల్లు ఇబ్బంది ఉందని 22% మంది, పిల్లల సంరక్షణకు తగిన సౌకర్యాలు లేవని 18% మంది పేర్కొన్నారు. ఇక అనారోగ్య కారణంగా 15%, సంతాన సాఫల్యత సమస్యల వల్ల 13%, గర్భిణులకు సంరక్షణ లేమి దాని కారణంగా 14%, సంతానోత్పత్తికి దూరంగా ఉన్నారు. భాగస్వామి లేదా కుటుంబం ఒత్తిడి వల్ల అనుకున్నంత మందికి జన్మనివ్వలేకపోతున్నామని 19 మంది చెప్పారు. భవిష్యత్తుపై భయంతో కూడా చాలామంది పిల్లలకు దూరం అవుతున్నారని నివేదిక వెల్లడించింది. మరి మహిళల్లో మార్పు వల్లే ఇవంతా కూడా అంటే ఈ నివేదిక విడుదల సందర్భంగా యుఎన్ఎఫ్పిఏ భారత ప్రతినిధి ఆండ్రియా ఎం ఓజ్నర్ మాట్లాడుతూ జననాల రేటు తగ్గించడంలో భారత్ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. సగటున ఒక్కో మహిళ 1970లో 5 పిల్లలకు జన్మనివ్వగా ఇప్పుడు 2 జన్మనిస్తున్నారు. మహిళల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ పెరగటం దీనికి కారణం. మాతృ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటికీ రాష్ట్రాల మధ్య కులాల్లో, ఆదాయ వర్గాల్లో అసమానతలు అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, పునరుత్పత్తిలో సొంత నిర్ణయం ఉన్నప్పుడు జనాభాతో వచ్చే లాభాలు నిజంగా అందుతాయి. పునరుత్పత్తి హక్కులు, ఆర్థిక శ్రేయస్సు కలిసి ముందుకెళ్లడాన్ని ప్రదర్శించే సదవకాశం భారత్ ముందు ఉంది అని పేర్కొన్నారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో జననాల రేటు ఎక్కువగా ఉండగా ఢిల్లీ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో భర్తీ రేటు కంటే తక్కువగా ఉంది. దీనికి ఆర్థిక అసమానతలు కారణమని ఆ నివేదిక పేర్కొన్నది. వేగవంతంగా జనాభా మార్పునకు లోనవుతున్న మధ్య ఆదాయ దేశాల జాబితాలో భారత్ను ఐక్యరాజ్య సమితి ఉంచింది. జనాభా రెట్టింపు అయ్యే సమయాన్ని 79 ఏళ్లుగా అంచనా వేసింది. ఇదండి జననాల క్షీణ దశ ఎదుర్కొంటున్నామంటూ ఐక్యరాజ్య సమితి నివేదిక ఆధారంగా ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు జనాభా సమాచారంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.